3 కూడా సిద్ధమైపోయి ఉన్నాయి. అంతేకాదు మనం ఈ సరిహద్దులన్నీ మనం సరిహద్దుల్లో కూడా ఎలక్ట్రానిక్ వార్ఫేర్లను కూడా మనం రెడీ చేసి ఉంచాం. ఇప్పుడు ఈ గగనతలం నుంచి పాకిస్తాన్ గగనతలం మీదుగా పాకిస్తాన్ భూభాగం మీదుగా ఏదైనా జరిగే అవకాశం ఇది చూసారా? ఇవి పాకిస్తాన్ చేస్తున్నటువంటి మేము కూడా బోర్డర్లో ఉన్నటువంటి దృశ్యాలు ఇవి. పాకిస్తాన్ కూడా కొన్ని వీడియోస్ని రిలీజ్ చేసింది. కానీ ఇప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇప్పటికీ ఎక్కడున్నాడో తెలియదు, పారిపోయాడని వార్తలు వస్తున్నాయి. ముందుగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పెల్లం బిడ్డలను ఇద్దరిని కూడా దేశం దాడించేశాడు, క్షేమంగా ఉండాలని. పాకిస్తాన్లో ఇప్పటికీ 4500 మంది ఆర్మీ రాజీనామాలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ పాకిస్తాన్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటూ ఉన్నారు? ఈ పాకిస్తాన్ స్వరూపం రాబోయే రోజుల్లో మారిపోయే అవకాశం ఉంది. భారత్ దగ్గర ప్లాన్ ఏ ప్లాన్ బితో సిద్ధంగా ఉంది. కానీ మనం ఏం చేయబోతున్నాం అనే వివరాలు మాత్రం ఇప్పటివరకు మనం వెల్లడించలేదు. ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి అనేది. కానీ పాకిస్తాన్ ప్లాన్ ఏ ప్లాన్ బి గురించి వాళ్ళకి పక్కా సమాచారం ఉంది. పిఓకేని ఆక్యుపై చేసుకోబోతోందా భారత్ ఈసారి పిఓకేను ఆక్యుపై చేసుకోబోతుందా? ఇక ప్రపంచ పటంలో ఏ రెండు ఉండవు, పిఓకే ఉండదా, పాకిస్తానే ఉండదా? ఈ రెండిటి గురించి చర్చ జరుగుతుంది. ఈసారి మనం పాకిస్తాన్ మాత్రం ఈసారి మనం గట్టిగా కొట్టబోతున్నాం, ఇది కన్ఫర్మ్. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులను గట్టిగా తొక్కబోతున్నాం, ఇది కన్ఫర్మ్. సో ఇప్పుడు ఈ చర్యల్లో ఏం జరగబోతోంది? ఇక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేదే ఉండదు. మొత్తం ఒకటే కాశ్మీర్, అదే భారత సొంతమైనటువంటి కాశ్మీర్ అని ఉంటుందా, లేదంటే ఇక ప్రపంచ పటంలో కాశ్మీర్ ఉండే అవకాశం లేదా? ఇప్పటికే మనం మ్యాప్ను చూసాం కదా. పాకిస్తాన్లో సొంత దేశంలో బలూచిస్తాన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. ఒకవైపు బలూచిస్తాన్ విరుచుకు పట్టడానికి సిద్ధంగా ఉంది. అటు సింధ్ ప్రజలు కూడా తమకు ప్రత్యేక దేశం కావాలని అడుగుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉన్నటువంటి కొంత ప్రాంతం మేము ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోతామని అంటుంది. మనం ఇప్పుడు జస్ట్ పిఓకేని ఆక్యుపై చేసుకుంటే పాక్ 3-4 ముక్కలు అయిపోయి ప్రపంచ పటంలో పాక్ చెరిగిపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది మన యుద్ధ సన్నాహాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారి హఫీజ్ సయీద్, ఇప్పుడు మనం ఖచ్చితంగా హఫీజ్ సయీద్ని మట్టు పెట్టబోతున్నామనే వార్తలు కూడా వస్తున్నాయి. మనం ఇప్పుడు రేపు జరిపే యాక్షన్ జరపబోతున్నాం. అదేంటో బహుశా పాకిస్తాన్ కూడా అంతుపట్టడం లేదు, ఏం చేయబోతుంది భారత్ అని. అందుకే సైరన్లు మోగించుకుంటోంది, సైరన్లను ఇన్స్టలేషన్ చేయించుకుంటుంది, సైరన్ సిస్టమ్ ఇన్స్టలేషన్ చేయించుకుంటుంది. కానీ పాకిస్తాన్కి ఆ దేశ పౌరుల మీద ఉన్న ప్రేమతో కాదు, వాళ్ళు పెంచి పోషించినటువంటి ఉగ్రవాదులు ఎక్కడి దాడులకు బలైపోతారో అనే భయం ఇప్పుడు పాకిస్తాన్ వెంటాడుతుంది. పాకిస్తాన్కి ఆ దేశ పౌరులు చనిపోయినా పర్వాలేదు, పాకిస్తాన్కి ఆ దేశ పౌరులు ఆకలితో అలమటించి కరువుతో ఏమైపోయినా పర్వాలేదు. కానీ వాళ్ళు పెంచి పోషించే ఉగ్రవాదులను మాత్రం పాకిస్తాన్ క్షేమంగా చూసుకోవాలి, బాగా చూసుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ అవలంబిస్తున్నది కూడా అదే. సో అందుకే పాకిస్తాన్ మనం ఇంతకుముందు చూపించాం ఆ ఏరియాలో ఈ సైరన్లను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఈ సైరన్లను ఏర్పాటు చేసుకుని చూసారా? ఈ సైరన్లను 29 పట్టణాల్లో 50 సైరన్లను ఇన్స్టలేషన్ చేస్తుంది. యుద్ధం జరిగితే వైమానిక దాడులు జరిగేటప్పుడు అలర్ట్ చేస్తుంది ప్రజలను. అంటే ఈ సైరన్ మోగిస్తుంది. ఒక 10-15 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ప్రజలకు ఆ సౌండ్కి ఈమని వినిపిస్తూ ఉంటుంది. ఆ సౌండ్ వినిపించగానే ప్రజలందరూ వెళ్ళిపోవాలి. ఏం చెయ్యాలి అంటే అద్దాలకు దగ్గరగా ఉండకూడదు, కిటికీ తలుపులు వేసేసుకోవాలి. అద్దాలకు దగ్గరగా ఉంటే ఆ మిసైల్ పేలిన చోట ఆ శబ్దానికి, ఆ వైబ్రేషన్స్కి అద్దాలు పగిలి వాళ్ళ ముఖాల్లో గుచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. ఆ కిటికీ తలుపులు తీసుకుని ఉంచుకోవద్దు, ఎందుకంటే ఆ పడ్డ చోట నుంచి ఏదైనా దూరం నుంచి కొన్ని ఎగిరొచ్చి కిటికీల లోపల నుంచో ద్వారాల లోపల నుంచో వీళ్ళని తాకే అవకాశం ఉంటుంది. లైట్లన్నీ కూడా ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వం మాక్ డ్రిల్ చేస్తుంది, ఆ సైరన్ మోగిన వెంటనే ఏం చేయాలి అంటే పాకిస్తాన్ ప్రజలు ఒకవేళ రాత్రి సమయం అయితే లైట్లన్నీ కూడా ఆఫ్ చేసేసుకోవాలి. లైట్లు ఆఫ్ చేసేసుకుని ఆ బంకర్లోనో లేదంటే లోపల ఏదైనా ఏర్పాటు చేసుకున్నటువంటి సురక్షితమైనటువంటి రూమ్లు ఏమన్నా ఉంటే వాటిలోకి వెళ్ళి దూరి జస్ట్ కూర్చుని ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది, ఏమన్నా ఉందా లేదా, అది ఎక్కడ పడింది, ఓకే అందరూ బయటకు రండి అని మళ్ళీ అనౌన్స్ చేస్తుంది. ఆ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు లోపల కూర్చుని ఉండాలి. ఆ రూముల్లోనో లేదంటే బంకర్లోనో ఆ ఇళ్లలోనో ఎక్కడో ఒక చోట సేఫ్ ప్లేస్లో వాళ్ళు కూర్చుని ఉండాలి. అంతవరకు మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వాళ్ళు బయటకు రాకూడదు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ ప్రజలకు అదే ట్రైనింగ్ ఇస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఎక్కడైతే ఉగ్రవాదులను దాచిందో పాకిస్తాన్
పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులను ఎక్కడ దాస్తుందో తెలుసా? జనసాంద్రత ఎక్కువగా ఉండే ఏరియాల్లో. ఎందుకంటే జనసాంద్రత ఎక్కువగా ఉండే ఏరియాల్లో ఉగ్రవాదులను కొట్టడానికి ఏదైనా బాంబింగ్ చేస్తే అప్పుడు సామాన్య పౌరులకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నష్టాన్ని ప్రపంచం ముందు చూపించి ఏకరువు పెట్టడానికి పాకిస్తాన్ ప్రజలను ఇప్పుడు ఉగ్రవాదులకు కాపాడుకోవటానికి పావులుగా వాడుకుంటుంది. అందుకే పాకిస్తాన్ ప్రజలు జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్కలను పాకిస్తాన్ పెంచి తయారు చేస్తున్నటువంటి ఉగ్రవాద మూకలను అక్కడ ఉంచుతుంది. మరి ఇంతవరకు మనం సన్నద్ధతను ప్రకటించాం, కానీ ఏం చేయబోతున్నామో చెప్పలేదు. ఇప్పటి వరకు మనం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్లో కానీ పాకిస్తాన్ తిప్పికొట్టిందిలో కానీ ఇదిగో అని చెప్పలేదు. అంతా అయిపోయిన తర్వాత పాకిస్తాన్ కూడా ఏడుపు ముఖంతో చెప్పుకోవాల్సిన పరిస్థితిని మనం సృష్టించాం. కాబట్టి ఇప్పుడు కూడా పాకిస్తాన్కి అంతుపట్టట్లేదు ఏ ప్లాన్లో భారతదేశం వెళ్తుందని. సో ఆ ప్లాన్ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలనుకోవట్లేదు. కానీ పాకిస్తాన్ అనుకుంటున్న ప్లాన్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. భారత వేసుకుంటున్న వ్యూహం గురించి నేను మాట్లాడను. భారత వేసుకుంటున్న తీసుకెళ్తున్న చర్యల గురించి భారత ప్రభుత్వం ఎంతవరకు చెప్పిందో వాటిని మాత్రం చెప్తాను. కానీ పాకిస్తాన్ అనుకుంటుంది భారత్ ఇప్పుడు ప్లాన్ ఏలో వస్తుందా, ప్లాన్ బిలో వస్తుందా? ప్లాన్ ఏ అంటే వాళ్ళ దృష్టిలో పిఓకేను ఆక్యుపై చేసుకోవడం, పిఓకేను ఆక్యుపై చేసుకుని వెళ్ళిపోతుందా, లేదు మనం టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాదులను దాచినటువంటి ఏరియాలోకి వచ్చి ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుందా, టార్గెట్ చేస్తుందా అనే ఒక భయంలో ఉంది. ఇప్పుడు భారత్ ఏం చేస్తుందో మాత్రం చూడాలి. రాబోయే ఒక వారం రోజుల్లోనో లేదంటే 2 రోజుల్లోనో 24 గంటల్లోనో వాళ్ళు అనుకుంటున్నారు 36 గంటల్లోనో ఏ క్షణమైనా ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ అయితే మాత్రం ఫిక్స్ అయిపోయింది. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకసారి హఫీజ్ సయీద్ ఏమన్నాడో చూద్దాం. ఈ హఫీజ్ సయీద్ని దాచిపెట్టిన చోటే బంకర్లో దాచి, అది కూడా జనసాంద్రత ఉన్న చోట దాచి జనాలందరినీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఎరగవేస్తుంది. సో మీరే ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకసారి హఫీజ్ సయీద్ ఏమన్నాడో చూద్దాం. और मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रत हमने बहाई, खून खून कहता मोदी कहता खून मैंने दिया, और तू वहां यह बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर। हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके पाकिस्तान की मईशत तबाह करके सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा।